గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రారంభించిన అభివృద్ధి పనులను కొనసాగించాలని మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర డిమాండ్ చేశారు. పెద్దపల్లి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పనులను ఎక్కడికక్కడే నిలిపివేశారని ఆరోపించారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ స్పందించి పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలన్నారు. ఇక పెండింగ్ లో ఉన్న పనులకు నిధులు కేటాయించి నిర్మాణాలు పూర్తి చేయాలని, లేదంటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఆందోళన చేపడతామని కోరకంటి చందర్ హెచ్చరించారు. 3.5 కోట్ల రూపాయలు ఆల్రెడీ గురించి ఇప్పుడు అది కంప్లీట్ అయిపోయి మనం ఛార్జ్ షీట్ విడుదల చేయడం జరిగింది. ఆ ఛార్జ్ షీట్లో భాగంగా గత బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో రామగుండం నియోజకవర్గంలో అన్ని వాడవాడల అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారులకు ఇక్కడ వెహికల్స్తోని ట్రాఫిక్తోని ఇబ్బంది అవుతుందని పార్కింగ్ కాంప్లెక్స్ను 8 కోట్ల రూపాయలతోని నిర్మాణాన్ని తలపెట్టినాం. ఇప్పటి వరకు 2 ఏళ్ళు అవుతుంది ఈ యొక్క ఎమ్మెల్యేగా గెలిచి ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడి. ఇప్పటి వరకు దీన్ని దిక్కుదూచినటువంటి పాపాన పోలే. అధికారులు వచ్చిన వాళ్ళు లేరు, ఎవరు కూడా రాలే. కాంట్రాక్టర్కు ఆనాడు 3.5 కోట్ల రూపాయల పనులు కూడా పూర్తి చేసి మరి ఇప్పుడు 100 కోట్లు వస్తున్నాయని అంటున్నారు. మేము టీయూఎఫ్ఐడిస్ కింద 100 కోట్ల రూపాయల నిధులు తెప్పించినాం, అమృత్ ఫండ్లు తెప్పించినాం, అదేవిధంగా 54 కోట్ల రూపాయలు డిఎంఎఫ్టీ కూడా తెచ్చినాం. మరి ఆ నిధులతోని ఈ పనులను ఎందుకు పూర్తి చేస్తలేరు? కట్టినాం ఆల్రెడీ సహా 3.5 కోట్ల రూపాయలు ఆల్రెడీ గురించి ఇప్పుడు అది కంప్లీట్ అయిపోయి మనం కొంచెం ఎట్టుపోదాం, గట్టు పట్టుకుందాము.